అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, ఉమ్, చిరిగిన బట్టలు ఉమ్. వేసుకోవచ్చా? వేసుకుంటే ఏమవుతుంది? అమ్మ చిరిగిన బట్టలు అనడంలోనే అవి వాటి సహజత్వాన్ని కోల్పోయిన అర్థం అవును. అవుతోంది కదా. అవును. చిరిగాయంటే మామూలుగా ఏమిటి అర్థం? పాతబడ్డాయి, ఆ! ముట్టుకుంటే నలిగిపోయి నలిగిపోయి ఇలా చిరిగిపోయింది అనుకుందాం. ముట్టుకుంటే ఇలా విచ్చిపోయేటట్టున్నాయి అని అర్థం. హ్మ్. అది దేనికి సంకేతంగా ఉంటుంది? చిరిగిన బట్టలు వేసుకోవడం అన్నది దరిద్రానికి సంకేతం. ఓహ్! అంతే కదా. హ్మ్. ఏదన్నా అంటే కుచేలుడు అన్న పేరు మీరు విన్నారు. అవును. ఆయనకి అటుకులు పట్టుకెడదాం అనుకుంటే కృష్ణుడి కోసం పాపం భార్య ఇంట్లో వెతికితే అటుకులు దొరికాయట. అటుకులు పట్టుకెడదామని చూస్తే ఆయన ఉత్తరీయంలో దాన్ని కడదాం అనుకున్నట్ట. కడదామంటే జారిపోతున్నాయట. అంటే ఆ! చిరుగులు 16 మడతలేస్తే ఆ ఉత్తరీయాన్ని అప్పుడు దాంట్లో కట్టగలిగారాయన. కట్టగలిగాడనమాట. ఆ! అంటే అన్ని చిరుగులు ఉన్నాయి. అది స్థితి. ఆ! ఆ స్థితి ఏం సూచిస్తోంది? దరిద్రాన్ని. దరిద్రాన్ని, ఏమీ లేకపోవడం అనేటటువంటి దాన్ని సూచిస్తోంది. కాకపోతే ఆనాడు కుచేలుడికైతే దాని గురించిన పట్టింపు లేదు. హ్మ్. ఆనాటి పరిస్థితి కదా మరి. పరిస్థితి కాదు అసలు. ఆయనకి బట్ట చిరిగిందన్న ఊహ కూడా లేదు. ఆ! నిరంతరం అటువంటి వేదం చదువుకుని ఆ దృష్టితో ఉండి పరబ్రహ్మ తత్వాన్ని చూస్తున్న స్థితిలో ఉన్నాడు గనక. ఆ! కానీ మనకట్లా కాదే. ఆ! మనం ఎన్ని రకాలైనటువంటి అన్ని రకాల హంగులు, ఆడంబరాలు అవన్నీ కి పోతున్నాం గదా! ఉండాలనుకుంటున్నాం గదా. హ్మ్. అట్లాంటిది మరి చిరిగిన దాన్ని అది తప్పుగా భావిస్తారు. అంతెందుకండి, ఒకప్పుడు మన దేశంలో వస్త్రాలు నేసినవి నేసినట్టు తెచ్చి కట్టుకునే వాళ్ళే తప్ప, కుట్టే పని గూడా ఉండేది కాదు. హ్మ్. జీ ఆ! అంటారు. అదే టైలర్స్. ఆ! వాళ్ళు మనకి మహమ్మదీయుల నుంచి వచ్చారు. ఇప్పుడు గాని మీరు గాని గమనించినట్లయితే మా తరంలో ఉన్నటువంటి దర్జీలందరూ మహమ్మదీయులే ఉండేవారు. ముస్లిమ్సే ఉండేవారు ఎక్కువగా. ఆ! ఎందుకంటే వాళ్ళకది పద్ధతి. మనకి మన లేదసలు. దగ్గర లేదు. వస్త్రాలన్నీ గూడా కింద కట్టుకునేటటువంటి వస్త్రం ఒకటి, పైన వేసుకునేది ఒకటి ఉండేవి. హుహు. పైగా మగవాళ్ళు నడుముకు కట్టుకునేవారు. ఆడవాళ్ళు పైన కట్టుకునేవారు ఇక్కడ. హ్మ్. హ్మ్. అంతే. ఓకే. పైన ఇక్కడ ఒకటి కట్టుకునేవారు పైన. ఆ! కింద ఒకటి కట్టుకునేవారు. కేరళ వాళ్ళు ఆ! కట్టుకుంటారు అట్లా. కట్టుకుని దానిపైన ఇంకొకటి బల్లెబాటు వేసుకునేవారు. మనవాళ్ళు కూడానమ్మా? మనవాళ్ళు కూడా. ఆహా! తర్వాత ఇలా కాకుండా మొత్తం చీర ఆ! ఇలాగా కట్టుకోవడమును, పైన లోపల ఇంకొకటి వేసుకోవడం. ఓకే. అట్లా ఉండేది. ఆ! అది కూడా వస్త్రమే. అదేలే. ఈ చింపడం, చింపి దాన్ని మళ్ళీ కుట్టుకోవడం అనే పద్ధతి ఉండేది కాదు. ఆహా! మీరు గమనించినట్టయితే ఆహ్, ఇప్పటికీ వేదం చదువుకున్నటువంటి వాళ్ళెవరు కూడా చొక్కా వేసుకోరు. అవును. ఎందుకు చొక్కా వేసుకోరు? చొక్కా వేసుకోరని ఈ వక్షస్థలం అంతా బయటికి ఉంటుందా? ఎదురు రొమ్ము ఉండదు. ఉండదు. కప్పుకుంటారు ఆ! వస్త్రంతో. పై వస్త్రం పై వేసుకుంటారు కదా! వస్త్రం కప్పుకుంటారు. అదంటే అదే పద్ధతి గాని, ఎందుకు వేసుకోరు చొక్కా అంటే, చొక్కాకి కత్తిరించి కుడతారు గనక. ఓహో! కత్తెర పెట్టి కత్తిరించారంటే అది మంచిది కాదని. అయితే తర్వాత కాలక్రమేణా అనేక పద్ధతుల్లో కత్తిరిస్తే కుట్టుకోవడాలవి వచ్చాయి. ఇప్పటి మా మా చిన్నతనంలో కూడా పెద్దవాళ్ళెవరు ఒకవేళ బట్ట చిరిగితే దాన్ని కుట్టి కట్టుకునేవాళ్ళు కాదు. చీర చిరిగితే. హుహు. కుట్టి ఆ! చిరిగిందనుకో, కుట్టి కట్టుకుంటే దరిద్రం. ఆహా! అంటే చిరిగిందంటే దరిద్రం. మరి చిరిగిన బట్టలేసుకోవడం అంటే? అవును. చాలా తప్పు గదా. అందువల్ల చిరిగింది. తర్వాత అట్లాంటి దాని మీద మంచి ఎంబ్రాయిడరీ చేసొచ్చేవి. ఆ! ఆ ఎంబ్రాయిడరీలో లోపల హోల్స్ ఉండేవి. ఆ! ఆ హోల్స్ ఎట్లా చేస్తారు అంటే, అగరబత్తి దగ్గర పెట్టుకొని ఆ హోల్ చేయడానికి దాన్ని అలా అనేవారు. అదంతా సింథటిక్ గదా. ఆ! ఇలా అని ఆ! దాని చుట్టూతా కుట్టడం ఉండేది. అది ఒక్కసారి కొంటానంటే మా నాన్నగారు మమ్మల్ని చాలా కేకలేశారు. "కాలిన బట్ట కట్టుకుంటావా? ఏం దరిద్రం వచ్చింది నీకు" అని. కాలింది గాని, చిరిగింది చిరిగింది గాని గాని వేసుకోవటానికి లేదు. వేసుకోవడానికి చాలా దరిద్ర హేతు. అంటే జ్యేష్ఠాదేవిని మా ఇంటికి రామ్మా అని మంగళహారతి ఇచ్చి పిలిచినట్టు. పిలుద్దామా? తెలిసి తెలిసి. తెలిసి ఏమైంది? చిరక్కుండానే చూసుకోండి. అంటే ఈ రోజుల్లో ఎట్లాగో మనం కత్తిరించుకుని కుట్టుకునేవి అలవాటు పడ్డాం వచ్చేసింది. గనక, అవును. ఎప్పుడన్నా మరీ పాతబడింది ఏదన్నా కొద్దిగా చిరిగితే ఆ! దాన్ని కుట్టుకుని వాడాలి గానీ చిరుగుతో మాత్రం వాడకూడదు. ఆ! అంటే మారిన కాలాన్ని బట్టి అవునవునవును. ఎట్లాగో కుట్టింది వాడుతున్నాం గదా. కత్తిరించుకుని మరీ కుట్టి వాడుతున్నాం గదా. అవును. అందువల్ల. ఆ! అలా కాకుండా నేను 3 3 ముక్కలు తెచ్చుకుని వస్త్రాలు వేసుకుంటానంటే సమాజంలో నన్ను రానియ్యరు ఆ! కదా. అవును. దాన్ని బట్టి దాన్ని అంగీకరించిన
చిరుగు ఉన్నది ఎందుకు వేసుకోవాలి? మరి ఇప్పుడు ఇవాళ అదే రేపు కదా మరి. ఫ్యాషన్ అయిపోయింది మరి కదమ్మా. ఏమని చెప్తే నేను చెప్పిన ఈ మాటలన్నీ వింటుంటే ఎంతమందికి లోపల బాధ కలుగుతోందో. మేము ప్రత్యేకంగా చిరిగినటువంటి వాటిని కొనుక్కుంటున్నాం కదా, చింపి మరీ కొనుక్కుంటున్నాం కదా, లేదంటే తెచ్చి చింపుకుంటున్నాం కదా, అంతే కదా. అవును. ఆ మధ్య ఎప్పుడో ఒక దాంట్లో పెట్టారు, బాంబేలో స్టోర్లో ఉన్నది 15,000 20,000 ఒక ప్రైజా షర్ట్, దాని ట్యాగ్ పెట్టి అంతా ఒక షర్ట్ ఇలా 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 చిరిగిపోయింది. అంటే కట్ చేసి ఉంది పీసులుగా. అబ్బా మన ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ ఈ స్టోర్ కి అమ్ముకోవచ్చు అని చెప్పి ఒకళ్ళు చిన్న ట్యాగ్ లైన్ తో అది పెట్టారు. ఆ స్టోర్ పేరుతో సహా పెట్టారు. వెరీ ఫ్యాషనబుల్ది. అంటే ఎలాగైందంటే చింపుకోవడం అనేది ఫ్యాషన్ అయింది. అంటే అన్ని రకాల దరిద్రాలని మనం ఎలా ఆహ్వానిస్తున్నామో వస్త్రాల ద్వారా కూడా దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నాం. గన్ షాట్ జీన్స్ పేరు వినుంటారు మీరు. అవునమ్మా. ఇందాక నేను కాలడం గురించి అదే చెప్పా. అగరవత్తి పెట్టి అక్కడ చిన్న హోల్ చేయడానికి చిల్లి పెట్టినందుకే వద్దనేవారు. మరి దానికి దీన్ని ఎలా ఒప్పుకుంటారు? కాజాలు ఒప్పుకునేవారు కాదు. అంటే ఈ ప్లాస్టిక్ బటన్స్ ఉండి కాజాలు పెడతామే, అది కూడా కత్తిరిస్తారు గనక దాని బదులు హుక్కును హుక్కు లూపు పెట్టించుకోండి, లేదంటే బటన్స్ ఉండేవి, ప్రెస్ బటన్స్, అవి పెట్టుకోమని చెప్పేవారు మా చిన్నతనంలో. ఇవన్నీ ఇప్పుడు అసలు అవన్నీ మనకి అది లేవనుకోండి, అంతకే జిప్ పెడుతున్నారు సరిపోతోంది, అలాంటివి పెద్ద లేకుండా. కానీ కల్చర్ పూర్తిగా మారిపోలేదమ్మా వస్త్రధారణకి సంబంధించి. ఎన్ని రకాలుగా మారడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా మారింది. 1, 2 అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు మారింది అంటే మనకు అన్ని విధాలు మారాం, అందులో ఇది ఒక భాగం. అవును. ఒక సంస్కృతిని తెలియజెప్పేది ఏముంటుందంటే కట్టు బొట్టు, అవును, జుట్టు. కట్టు బొట్టు జుట్టు. బొట్ట అదేంటి తెలీదు, కట్టుకోవడం ఏమిటి, తొడుక్కోవడమే. జుట్ట ఇంకా దాన్ని చెప్పేది లేదు కదా. ఇన్ని రకాలుగా సంస్కృతి, ఒక ప్రాంతం వాళ్ళు వీళ్ళు అని తెలియజెప్పడానికి ఈ 3 నిదర్శనాలు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ లో బయోడేటాలో సగం తెలుస్తుందమ్మా వీటి బట్టి. ఇప్పుడు బొట్టు ఉంది, ఆ బొట్టు పెట్టుకోకపోతే ఒకటి, పెట్టుకుంటే ఒకటి తెలుస్తుంది. పెట్టుకున్న బొట్టు కూడా ఎట్లాంటిది అంటే ఇప్పుడు ఏదో సరదాగా చిన్నది పెట్టుకోవడం కాకుండా మీరు నామం పెడతారా, విభూది పెడతారా, గంధం పెడతారా, సింధూరం పెడతారా, చాదు పెడతారా, దీన్ని బట్టి వీళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళు తెలిసిపోతుంది కదా. బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చారంటే పూర్వం ఇంకా స్నానం చేయలేదు లేదా సూతకంలో ఉన్నారని తెలిసేది. ఇప్పుడు అసలు ఆ తేడా లేవు. అంటే ఒక మనిషి యొక్క విషయాలలో సగం వారి యొక్క ఆహార్యం బట్టి తెలుస్తుంది. ఆహార్యం అంటే మేకప్, ఆ మేకప్ బట్టి తెలుస్తుంది. దాంట్లో ప్రధానమైనటువంటి వస్త్రం ఇప్పుడు ఎలా తయారైందంటే ఏమిటో వలువలు విలువలు 2 పోయినవి, తగ్గాయి. అవునమ్మా. వలువలు విలువలను ఇస్తాయి, ఆ రెండిటిలో కూడా పతనం అన్నది మనకి ఇప్పుడు బాగా కనపడుతుంది. చిరిగినది పరిస్థితుల్లో వేసుకోకూడదమ్మా. ఆ గన్ షాట్ ని మనం ఏం అనలేము, వేలు పెట్టి కొనుక్కుంటున్నారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఎందుకంటే మనం మాట్లాడకూడని విషయాల్లాగా అయిపోయినాయి. కానీ మన వరకు మనం పాటించదగింది చిరిగినవి వాడకుండా ఉంటే చాలు. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.